అనంత పద్మనాభ స్వామి వ్రతకథలో ఏముంటుంది, నారదుడు భూలోకం అంతా తిరిగి సంచరించి వైకుంఠానికి వెడతాడు. వెడుతూ ఆయన దారిలో 2 దృశ్యాలు చూస్తాడు. ఓ చోట 2 ఆడవాళ్ళు కూర్చున్నారు, తల్లి కూతురులా ఉన్నారు వయస్సులు చూస్తుంటే. వాళ్ళిద్దరూ పెద్ద పొయ్యి పెట్టారు, ఇటకల పొయ్యి, దాని మీద ఓ పెనం పెట్టారు, అట్లు వేస్తున్నారు. అట్ల తద్దినాడు వేసినట్టుగా కింద పిండి ఉంది, ఏదో అట్లు వేస్తున్నారు. అట్లు వేసినంత వరకు బాగానే ఉంటున్నాయి, హాయిగా అట్టు తిరగేస్తున్నారు, కాలుతున్నాయి, అట్టు కూడా కాలుతున్నాయి, బాగానే ఉంది. కానీ తీర తిందామని వాడు పళ్ళెంలో పెట్టుకునేసరికి అట్టు మాయమైపోతుంది. తల్లికి కానీ కూతురికి కానీ ఒక్క అట్టు దొరకడం లేదు. నారదుడికి అనుమానం వచ్చింది. కాసేపు మధ్యలో ప్రయాణం వల్ల ఈయనకి ఆకలేసి 2 అట్లు పెడతారేమో అని వచ్చాడు పాపం ఆయన. వాళ్ళకే లేదు, ఈయనకే పెడతారు. ఏమిటిది, అట్లు వేస్తున్నారు, దగ్గరుండి ఉన్నట్టు మాయమైపోతున్నాయి. సరే వైకుంఠానికి అడుగుతున్నాం కదా, విష్ణుమూర్తిని అడుగుదాం, ధర్మ సందేహాలన్నీ ఆయనే చెబుతాడు కదా టీవీలో, ఒకసారి అడుగుదాం. పెడుతూ ఇంకో దృశ్యం చూశాడు. ఒక గోవు ఉంది, దాని చుట్టూ గడ్డి ఉంది. కానీ అది మెయ్యడం కోసం, దాన్ని అందుతోంది, నోటికి అందుతోంది. మెయ్యడం కోసం